ఫిబ్రవరి 18. ఫిబ్రవరి 18 అంటే ఈ విధంగా ఉన్న తోట అంటే ఆల్మోస్ట్ చాలా వరకు తీసేశారు. ఎర్రడాళ్ళు వచ్చేసి తీసేశారు. హై కాస్ట్ మందులు కొట్టి రైతు తల పట్టుకున్నారు. ఇప్పుడు కొట్టలేక మందులు. అట్లాంటిది అన్నగారు చెప్పిన విధానం ప్రకారం చూసుకుంటే తక్కువ రకము మందులు కొట్టి ఎక్కువ కాళ్ళు చూపించి ఈ టైంలో కూడా ఫిబ్రవరి ఎండింగ్కి వస్తుంది ఇప్పుడు. అట్లాంటిది మొక్క ఈ విధంగా పచ్చగా క్వాలిటీగా గ్రోత్ అనేది కంటిన్యూ ఉంది. మన కాయ అనేది క్వాలిటీ ఉంది. అన్నగారు చెప్పినట్టుగా వెయిట్ అనేది బాగుంది కాబట్టి మాకు పూర్తి స్థాయిలో మాకు బాగా నచ్చింది. మాకు చెట్టు కొంచెం హైట్ తక్కువ ఉన్నా కూడా దగ్గర కాపు, చిక్కటి కాపు. చెట్టు హైట్ తక్కువ ఉన్నా కానీ దగ్గర కాపు. కాయ కూడా మంచి కలర్ ఉంది, షైనింగ్ ఉంది, బాగా సైజ్ షైనింగ్ కూడా బాగుంది. అంటే మీరు ఈ వెరైటీ వాడడం వల్ల మీకు కలిగినటువంటి ప్రయోజనాలు అంటే వెయిట్ డిఫరెన్స్ ఏమైనా వచ్చిందంటే మనకు శీర్షంగా వస్తుంది. అంటే ఎలా అంటే తెంపిన తర్వాత కాయ ఎండబెడితే సగానికి సగం వచ్చేదా? సగం ఖచ్చితంగా. అంటే 20 క్వింటాల కాయ 20 క్వింటాలు పచ్చికాయ అయితే కనుక తెంపినప్పుడు పండుకాయ అయితే ఎండబెడితే కనుక 10 క్వింటాలు అవుతుందా? ఖచ్చితంగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. ఇప్పటి వరకు మనతో కొనసాగుతున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరున ధన్యవాదాలండి. సో మనల్ని ఆదరించి మన రూట్లో మనం ఏదైతే పద్ధతులను పాటిస్తున్నామో ఆ పద్ధతులను పాటిస్తూ అదేవిధంగా మనం చెప్పేటువంటి సూచనల ప్రకారం మనతో కొనసాగుతున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరున ధన్యవాదాలండి. సో ఈరోజు ఫీల్డ్లో భాగంగా మీకు రెగ్యులర్గా గత దగ్గర 1 మంత్ నుంచి మీకు ఏ రకం ఎలా ఉంది, ఏ సీడ్ ఏ విధంగా ఉంది అన్న అంశం గురించి క్లియర్ కట్గా తెలపడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా మీకు ఇవాళ వచ్చేసి మళ్ళీ మనము తాట్యతండకైతే రావడం జరిగింది. ప్రీవియస్లో కూడా మనం ఒకసారి రావడం జరిగింది. మీకు ఆల్రెడీ క్యాప్చర్ పెట్టాను. తక్కువ రకం మందులు అని చెప్పేసి అంటే 700-800 రూపాయల మందులు కొట్టి అద్భుతమైనటువంటి కాపును దింపుకున్నటువంటి రైతు అని చెప్పేసి మీకు అయితే ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. ఆ వీడియో ఏదైతే చేశామో అదే తోటలో ప్రజెంట్ అయితే ఉన్నామండి. సో మనం ఆ పెట్టినటువంటి వీడియోని చూసి అన్నగారు వాళ్ళు ఒక ఇద్దరు అన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఏరియా నుంచి రావడం జరిగింది. సో అన్న వాళ్ళది ఏ ఏరియా, వాళ్ళు ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న? నా పేరు మట్టయ్య అన్న. మట్టయ్య ఎక్కడన్నా? సూర్యాపేట డిస్ట్రిక్ట్ అన్న. సూర్యాపేట. సో అన్న మీరు సూర్యాపేట నుంచి ఇక్కడ రావడానికి గల కారణం ఏమంటారు అన్న? ఇక్కడ మంచి వెరైటీ విత్తనాలు ఉన్నాయని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి మేము వీడియో చూసాము. ఓకే. ఆ వీడియో చూసిన తర్వాత అన్న తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి తీసే విత్తనాలు ఎంచుకొని మంచిగా చేస్తున్నారని చెప్పి తెలుసుకున్న తర్వాత మేము చూద్దామని వచ్చాము. రైట్. అంటే నేను ప్రీవియస్ లో పెట్టినటువంటి అన్నగారి తోటలో పెట్టినటువంటి ఇదే తోట ప్రజెంట్ మనం ఏదైతే నిలబడ్డామో ఇదే తోటలో అన్నగారితో నేను చేసినటువంటి వీడియోని చూసి మీరు ఇక్కడ వరకు రావడం అయితే జరిగింది. సో అన్న మంది సూర్యాపేట నుంచి ఇక్కడ దాకా రావడానికి గల కారణం అంటే మీ ద్వారా నుంచి ఏమైనా మీకు సేల్స్ ఏమైనా జరుగుతాయండి అక్కడ? అవునన్నా, కొంచెంమంది రైతులకు కూడా మేము అక్కడ మా ఏరియా రైతులకు కూడా అలవాటు చేద్దాం విత్తనాలు అని చెప్పేసి వచ్చాము. ఓకే. సో ఒకసారి చూద్దాము, ఎందుకంటే రైతులకు ఇచ్చే ముందు కూడా క్లియర్ కట్ గా చూసి ఇద్దామన్న ఉద్దేశంతో మీరైతే చూసి ఒకసారి వెళ్దామన్న ఉద్దేశంతో వచ్చారు. సో ఎలా ఉందన్న మీకు అసలు ఫీల్డ్ ఏ విధంగా కనబడుతుంది? చూసామన్నా ఈ వెరైటీ అయితే మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది అన్న ఈ వెరైటీ. ఓకే అన్న, ఇప్పుడు కాయ సైజ్ అనేది మీకు ఓకేనా? కాయ సైజ్ ఓకే అన్న. మాకు కాయ సన్నగానే ఉందా, ఏమైనా లావు కానీ మందం కానీ ఏమైనా రావడం లాంటిది ఏమైనా ఉందా? కాయ సన్నగానే ఉందన్న. మంచి సన్నగానే, తేజ రకానికి తగ్గట్టుగానే ఉందా? తగ్గట్టునే ఉంది. మనకు తాలు శాతం కూడా చాలా వరకు తక్కువ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న? నా పేరు ఆనంద్. అన్న ఎక్కడన్నా మంది? మాది ప్రకాశం జిల్లా అద్దంకి మండలం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం. సో అన్న మీరు ఇక్కడ రావడానికి గల కారణం ఏమంటారు? ఇక్కడ మట్టయ్య గారి ద్వారా నాకు ఈ సీడ్ బాగుందని చెప్పేసి నాకు తెలిసింది. ఓకే, అన్నగారు చూసి మీకు చెప్పడం జరిగింది. అక్కడ నుంచి నేను వచ్చి చూద్దామని మేమిద్దరం వచ్చాము. ఓకే. ఫీల్డ్ చూసాము. ఈ విత్తనము సైజు కానీ క్వాలిటీ కానీ మాకు చూడటానికి నచ్చింది. ఇలాంటి సీడ్ అనేది 10 మంది రైతులకి 100 మంది రైతులకి మేము ఇద్దామనే ఆలోచనతోటి ఇక్కడ దాకా రావటము చూడటం జరిగింది. సో మంచిదన్న. సో ఇక్కడ ఈ సీడ్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సీడ్ ఏదైతే ఉందో ఇది ఎంచుకున్నటువంటి వెరైటీ ఏంటన్నా మీరు? హాసికా డబల్ 2 భీమ్ 36. హాసికా డబల్ 2 భీమ్ 36. ఈ వెరైటీ అన్నగారి యాజమాన్య పద్ధతిలో ఈ విధంగా రావడం జరిగింది. వేరే యాజమాన్య పద్ధతిలో ఇంకా వేరే రకంగా ఉంది. సో అన్నగారి యాజమాన్య పద్ధతి కనుక చూసుకున్నట్లయితే ఆయన ఏనాడు కూడా 1000 రూపాయలు దాటి మందులు కొట్టలేదు. అంటే మనం కొట్టిన గ్రాసియా, ఎక్స్పోనస్, షైన్ వాళ్ళు అసలు ఇలాంటి పెద్ద మందులు ఏ మందులు వాడలే. ఆయన వాడింది నా దగ్గర ఒక 7-8 స్ప్రేలు తీసుకెళ్ళి ఉంటాడు. మోనో, ఇథియాన్ సైపర్మిథిన్, రోగర్, మలాథియాన్ అనే ఒక 4 సార్లు కొట్టుంటారు. మన మలాథియాన్ కొడితే మచ్చ వస్తుంది, కాయ డాగ్ వస్తుంది అని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ చూసుకునే అన్న కొట్టింది అవే మందులు. అలాంటి మందులు కొట్టే తోట ఈ విధంగా ఉంది. సో మీకు కనిపించవచ్చు అన్న బయట తోటలు దీనికంటే హైట్ ఉన్నాయి, దీనికంటే అద్భుతంగా ఉన్నాయంటే ఇక్కడ అన్న కొట్టింది మీరు ఒకసారి చూడండి.
బయట మందుల దగ్గర 2000, 3000 రూపాయల పైబడి కూడా స్ప్రేయింగ్ చేస్తున్నాం. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆ హైట్ అనేది ఆ మెయింటెనెన్స్ వస్తుంది. కానీ ఇక్కడ ఇంత తక్కువలో ఈ విధంగా అంటే అంత తక్కువ మందుల్ని ఈ రోజుల్లో అలాంటి మందులు ఏదైతే మోనో ఇలాంటివి ఈ మోనోలు ఇథియాన్ సైపర్మిథులు కొడతాంటే రోగర్లు కొడతాంటే ఇప్పట్లో ఏ రకాలు కూడా తట్టుకోవట్లేవు. కానీ ఈ రకం కనుక చూసుకున్నట్లయితే ఇలాంటి చిన్న మందులకు కూడా అద్భుతంగా తట్టుకొని నిలబడుతుంది, ముడతను తట్టుకొని నిలబడుతుంది, కాపు కూడా బ్రహ్మాండంగా వస్తుంది. సో మీకు ఇక్కడ చెట్టు చూసుకున్నట్లయితే 3.5 ఫీట్లే ఉంది. కానీ 3.5 ఫీట్లో మీరు చూడండి దగ్గర గనుపు కూర్చు ఏ గనుపు కూడా పోలేదు. గనుపు కూడా చూసుకున్నట్లయితే ఇంచు గ్యాప్లో గనుపు ఉన్నది మొత్తం కూడా. ఒక ఇంచు టు ఇంచు గ్యాప్లో మొత్తం గనుపు ఉన్నది. మీరు చూసుకోవచ్చు, ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు, అన్ని చెట్లు కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ స్పెషల్ కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం ఈ యొక్క వెరైటీ యొక్క మెయిన్ ప్రాధాన్యత కనుక చూసుకున్నట్లయితే ఎలాంటి అంటే మీరు ఒక మందు కొట్టి ఒక 10 రోజులు విడిచిపెట్టినా కానీ ముడతను అనేది తట్టుకొని నిలబడుతుంది. ఇది దీని యొక్క స్పెషాలిటీ. సో చిన్న రకాల మందులు కొట్టినా కూడా ఖచ్చితంగా మీకు మంచి దిగుబడిని అయితే అందిస్తుంది. సో రైతు దీన్ని ఒక చిన్నపాటి యాజమాన్య పద్ధతి పాటించినప్పటికీ కూడాను దగ్గర ఒక 20 క్వింటాల దిగుబడికి ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అన్నగారే ఎగ్జాంపుల్. అన్న మీరు పాటించినటువంటి యాజమాన్య పద్ధతులు మీరు గతంలో మీరు నాకు చెప్పారు. సో ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి, ఎలాంటి స్ప్రేయింగ్లు చేశారు, ఏ విధంగా చేయడం జరిగింది? నేను చిన్న మందులు వాడడం జరిగింది, పాత మందులు. మలాథియాను, రోగరు, పోలో, హోమైట్, పోలీస్, వాయంత్ర, డిమార్క్, 3G, విశ్వ 3G వాడారా? ఈ మందులు వాడడం జరిగింది. సో అన్న ఇప్పుడు మీకు కామన్గా ఇలాంటి చిన్న రకాల మందులు వాడారు కదా, ఈ పెద్ద మందులు ఏవి వాడలేదా? అంటే ఇప్పుడు డెలిగేట్లు కానీ, ట్రైజర్లు కానీ, గ్రాసియా, ఎక్స్పోనస్ లాంటివి వాడలేదండి. సో మీరు వాడలేదు, ఎందుకు వాడలేదంటారు? నాకు అది నచ్చలేదు దానిపైన. సో ఎలా అంటే ఎందుకు అంటారు? అంటే ఇంత ఎక్స్పెన్సెస్ పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు రేట్లు సరిగా లేవని చెప్పేసి అంత పెట్టలేదా, లేకపోతే ఆ మందుల పైన ఇంట్రెస్ట్ లేదా? ఆ మందుల పైన నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఇంట్రెస్ట్ అంటే పాత పద్ధతిని అవలంబిద్దామన్న ఉద్దేశం మీకు. సో ఇక్కడ అన్నగారి మాటలు కూడా మీరు అనొచ్చు, పాత మందులే కొట్టి యాజమాన్య పద్ధతి ద్వారా చేసుకోవడం వల్ల తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడి అనేది పొందుకోవచ్చు. సో ఎక్కువ చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టేదానికంటే తక్కువ పెట్టుబడి పెట్టి అందులో ఒక మంచి దిగుబడి అంటే 30 క్వింటాలు వచ్చే కాడ 25 క్వింటాలు వచ్చినా పర్లేదనే ఆలోచన, అంతేనా? సో ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఇది ఎంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎకరానికి 30 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నాకు చూస్తుంటే చిన్నగా అనిపిస్తుంది, మీ గతంలో కూడా చెప్పాను చిన్నగా అనిపిస్తుంది చెట్టు, కానీ మీరు ఆల్రెడీ మీరు గత సంవత్సరం కూడా దగ్గర 30 క్వింటాల దిగుబడి సాధించారని అయితే క్లియర్గా అన్నారు. సో ఇప్పుడు కూడా 30 క్వింటాల దిగుబడి వస్తుందంటారు. సో వస్తుందండి. ఎలా అంటే నేను గతంలో ఆయన తోట పోయిన సంవత్సరం కూడా ఆయన వీడియో అనేది తీసుకోవడం జరిగింది. అప్పుడు నేను ఒక ఎస్టిమేషన్ 20 చేశాను, బట్ ఆయనకు వచ్చింది 30 క్వింటాల దిగుబడి అనేది రావడం జరిగింది. సో ఎందుకంటే ఆయన చెట్టు హైట్ వచ్చేసి చిన్నగా ఉన్నప్పటికీ కూడా కాయ అనేది చూడండి మీరు గుజ్జుగా ఉంటుంది, మొత్తం కూడా గనుపు కాయ ఉంటుంది. సో అన్న ఇప్పుడు మీరు ఏదైతే ఈ భీమ్ 36 హాసికా డబల్ 2 వాడుతున్నారో ఇది ప్రణవ్ హైటెక్ సీడ్ వారిది. సో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారా మీరు? 7 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్న వాళ్ళు కూడా మీరు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు అంటే మీరు ఏ రకాలను ఎంచుకున్నారు, ఎన్ని సంవత్సరాలు ఎంచుకున్నారు అనేది వాళ్ళు కూడా చూద్దాము విందామన్న ఉద్దేశంతో ఇక్కడికైతే రావడం జరిగింది. వాళ్ళ ద్వారా ఒక 10 మంది రైతులకు ఈ యొక్క వెరైటీ ఏదైతే ఉందో వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి మీరు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు కూడా ఈ సీడ్ని ఒక నలుగురికి అందియాలా వద్దా అన్న ఆలోచన వాళ్ళకు కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు, వాడడం వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి, వెయిట్ డిఫరెన్స్ ఏమైనా ఉందా, అంటే బరువు అనేది ఎక్కువగా ఉందా తక్కువ ఉన్నదా అన్న అంశం గురించి ఒక్కసారి చెప్పండి అన్న. మనకు 7 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. గతంలో 5 సంవత్సరాల ముందు ఓంకార్ వాళ్ళది 789. అంటే ఇదే ప్రణవ్ హైటెక్ గతంలో ఓంకార్ సీడ్ కింద ఉండేదన్నమాట. రైట్. 5 సంవత్సరాల నుంచి ప్రణవ్ హైటెక్ కిందకి పేరు అనేది చేంజ్ అవడం జరిగింది. ప్రణవ్ హైటెక్ కిందనే మార్కెటింగ్ అనేది చేస్తున్నారు మొత్తం కూడా. అయితే అప్పటి నుంచి మన ప్రణవ్ తేజ అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో యూజ్ చేసిన. ఓకే. పోయిన సంవత్సరం వచ్చేసి మన ప్రణవ్ తేజ, హర్షిక డబల్ 2, పుష్పకం. ఈ సంవత్సరం వచ్చేసి మన హర్షిక డబల్ 2ను భీమ్ 36 వేశారు. సో ఈ వెరైటీ. సో ఇక్కడ అన్నగారు మీరు ఒకటి గమనించవచ్చండి. సో కామన్ గా ఎప్పుడైనా కానీ కాయ తెంపిన తర్వాత పండు కాయ తెంపిన తర్వాత దాన్ని ఎండబెడితే 30 క్వింటాలు తెంపితే 10 క్వింటాలు వస్తుంది. సో ఇక్కడ మన వెరైటీలో ఏదైతే ఉందో హాసికా డబల్ 2 భీమ్ 36లో గింజ శాతం అనేది అధికంగా ఉంటుందండి. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా వచ్చేసి మనకు వెయిట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇప్పుడు 20 క్వింటాల పచ్చికాయకి 10 క్వింటాలు ఖచ్చితంగా తూగుతుందని అయితే అన్నగారు అంటున్నారు. సో ఖచ్చితంగా ఆయన నాకు గత సంవత్సరం కూడా అలాగే వచ్చిందంటే ఈ సంవత్సరం కూడా ఇలానే వచ్చింది. సో ఆయన మొన్న కూడా వచ్చింది మనకు. ఇప్పుడు మొన్న ఆల్రెడీ కాట పెట్టారా? కాట పెట్టినా వచ్చింది, ఈక్వల్ గా వచ్చింది. నాకు టెన్షన్ లేదు ఇప్పుడు. సో ఆయన చూసుకున్న గింజ శాతం కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. వెయిట్ అనేది అద్భుతంగా వస్తూ ఉంటుంది. మీకు గింజ శాతం చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా వెరైటీ అనేది చాలా అద్భుతంగా ఉంది. దగ్గర కాపు.
సో ఇదండి, మీరు ఒక్కసారి క్లియర్ కట్గా వారి మాటల్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు బయట చూసే వెరైటీకి ఈ వెరైటీకి ఏమైనా తేడాలు ఏమైనా కనబడదా అన్నగారు? ఇప్పుడు మనం బయట చూసే వెరైటీలకి ఇప్పుడు చూసే వెరైటీలకి మేము ఇక్కడ వరకు చూసిన విధానం చూసుకుంటే మార్చి ఫిబ్రవరి 18 అంటే ఈ విధంగా ఉన్న తోట అంటే ఆల్మోస్ట్ చాలా వరకు తీసేశారు, ఎర్రడాళ్ళు వచ్చేసి తీసేశారు. హై కాస్ట్ మందులు కొట్టి రైతు తల పట్టుకున్నారు, ఇప్పుడు కొట్టలేక మందులు. అట్లాంటిది అన్నగారు చెప్పిన విధానం ప్రకారం చూసుకుంటే తక్కువ రకము మందులు కొట్టి ఎక్కువ కాళ్ళు చూపించి ఈ టైంలో కూడా ఫిబ్రవరి ఎండింగ్కి వస్తుంది ఇప్పుడు. అట్లాంటిది మొక్క ఈ విధంగా పచ్చగా క్వాలిటీగా ఉండి గ్రోత్ అనేది కంటిన్యూ ఉంది, మన కాయ అనేది క్వాలిటీ ఉంది. అన్నగారు చెప్పినట్టుగా వెయిట్ అనేది బాగుంది కాబట్టి మాకు పూర్తి స్థాయిలో మాకు బాగా నచ్చింది. ఈ భీమ్ 36 హాసికా డబల్ టూ అనేది హాసికా 22 అనేది రైతులకి ఎంతమందికి ఇచ్చుకున్నా నో ప్రాబ్లం అనేది మాకు బాగా. మీరు చెప్పినట్టుగా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫిబ్రవరి 18 నాటికి కూడా తోట అనేది నల్లి ప్రభావానికి గురవ్వలేదు. అవునవును. సో మళ్ళీ ఇక్కడ గ్రాసియాలు కొట్లే, ఎక్స్పోనస్లు కొట్లే, ఎలాంటి పెద్ద మందులు కొట్లే. అలాంటి మందులు కొడితే గానీ కంట్రోల్లో ఉండని వాటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఆ చిన్నపాటిగా మోనోలు మన ఆర్తిను అని వాడి మోనోలు ఆర్తిను మనకు ఒక పోలో మన రోగర్ మలాథియాన్ వీటికి ఈ తోట అనేది ఈ విధంగా కంట్రోల్లో ఉంది. ఈ విధంగా మొత్తం ముడత లాంటిది కూడా ఎటువంటి మార్పు ఎక్కడ కూడా కొసలు మార్పు అనేది లేదండి. మొత్తం కూడా క్లీన్ అప్ గా ఉంది. ఇప్పటికి ఫ్లవరింగ్ చూడండి ఏ విధంగా కనబడతా ఉందో, పూత అనేది చూడండి ఏ విధంగా కనబడతా ఉందో, మంచి పూత అనేది పడతా, ఇంకా పిందెలు కూడా పడతా వస్తూ ఉంది ఇప్పుడు ఇవాళ ఫిబ్రవరి 18 నాటికి కూడా. సో అందుకని చెప్పేసి ఈ వెరైటీ అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు అయితే నేనైతే అంటున్నాను అండి. సో మీ మాటల్లో ఖచ్చితంగా ఇప్పుడు చూస్తారు కదా, ఆయన చెప్పినటువంటి పద్ధతులు విన్నారు కదా, ఆ పద్ధతుల గురించిను ఈ తోటను చూస్తూ ఉంటే ఈ వెరైటీని మీరు ఖచ్చితంగా మీ రైతులకు అందించేటువంటి పరిస్థితి కనబడుతుందా? మాకైతే 100% సాటిస్ఫై అయింది సార్. ఇక్కడ తోట చూసిన తర్వాత రైతు కొట్టిన పెద్ద కాస్ట్లీ మందులు ఏం కాదు కదా, మామూలు చిన్న మందులు కొట్టినా కానీ తోట ఈ విధంగా ఉంది కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇంత కాపు చిక్కడ కాపు తోటి హైలైట్గా ఉందంటే మాకైతే చాలా హ్యాపీ. అందుకని ఈ తోట చూసిన తర్వాత మా ఏరియాలో కొంతమంది రైతులకు కూడా మేము అలవాటు చేస్తాం సార్. ఖచ్చితంగా మీరు చేసినట్లయితే మీ పేరు అయితే ఖచ్చితంగా నిలబడుతుందండి. ఎందుకంటే చిన్నపాటి మందులు ఆయనకు యాజమాన్య పద్ధతి తెలవనప్పటికీ కూడా, తెలవని రైతు వేసుకున్నా కూడా ఖచ్చితంగా ఒక మంచి దిగుబడి అయితే వస్తుంది. అంటే అద్భుతంగా లాభాల బారిన పడిన 30-40 క్వింటాల పోకపోయినా ఆయన ఎలాంటి చిన్న మందులు తీసుకొచ్చి కొట్టినప్పటికి కూడాను మినిమం దిగుబడి అనేది వచ్చే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఈ వెరైటీ యొక్క స్పెషాలిటీ అండి. సో కాయ దగ్గర కనుపు ఉంటుంది, వెయిట్ అనేది అధికంగా రావడం జరుగుతుంది, కాయ సైజు కూడా బాగుంటుంది. సో మనం చూసుకున్నట్లయితే విల్టుని కానీ వైరస్ని కానీ నల్లిని కానీ అద్భుతంగా తట్టుకొని నిలబడేటువంటి వెరైటీ. సో ఇదండి ఇయాల్టి వీడియోలో మనం తెలుసుకున్న అంశం. మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకుంటాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మాసాలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి, అన్ని రకాల వెరైటీస్ గురించి మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ మిరప తోట పైన ఎటువంటి సాగు పద్ధతులు పాటించాలన్న అంశం గురించి కూడా క్లియర్గా మన ఛానల్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.